మంత్రులకు క్లాస్. ఏఐసీసీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ గారు, ఆయన ఒక రిపోర్ట్ ఆధారంగానే ఈ క్లాస్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే మంత్రులైనా సరే మీ నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏవైతే పథకాలు ఇన్ని పథకాలు తీసుకొచ్చింది, చేసేకైతే చేస్తున్నారు ఇంప్లిమెంట్ కొన్ని. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ముఖ్యంగా మీ అందరి మధ్య చూసుకుంటే కనుక ఒక రకంగా కోఆర్డినేషన్ అనేది మిస్ అయినట్టు కనిపిస్తోంది. కమ్యూనికేషన్ కూడా, అంటే ఒక మంత్రి ఏం మాట్లాడుతున్నారో ఇంకొక మంత్రి ఏం మాట్లాడుతున్నారో ఒక్కొక్కసారి రెండిటికి పొంతన ఉండట్లేదు. సో ఈ మిస్కమ్యూనికేషన్ని ఈ మిస్కమ్యూనికేషన్ లేకుండా చేసుకొని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తోందో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఇది మంత్రుల పైన ఉంది. అయితే చాలామంది మెజారిటీ మంత్రులు, అంటే ఎక్కువ మంది మంత్రులు పనితీరు సరిగా లేదని చెప్పేసి ఏదైతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గారు రిపోర్ట్ తెప్పించుకున్నారో, సర్వే చేయించి ఆ రిపోర్ట్లో తెలిసిందని చెప్పేసి సమాచారం వచ్చిందని చెప్పేసి దిశ న్యూస్ పేపర్లో ఇచ్చారు. అయితే ఏఐసీసీ పేరు చెప్పుకొని, అంటే సెంట్రల్లో కాంగ్రెస్ పేరు చెప్పుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పుకొని ఏఐసీసీ లేదా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అని చెప్పుకొని మీ సొంత పనులు చెక్కబెట్టుకుంటున్నారా అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారని అన్నట్టు ఈ న్యూస్ లో రాశారండి. మరి అధికారంలో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో. రైతులు అభివృద్ధి మొదటి లక్ష్యము, అదే మా నినాదము అన్నారు. తర్వాత మిగతా కూడా స్కీమ్స్ చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. కాకపోతే అవి ప్రాపర్గా ముందుకెళ్ళట్లేదు. అందరూ సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే ఏ పనైనా జరుగుతుంది, ముందుకెళ్తారు. సీఎం ఒక్కటే ఎంతసేపు మొత్తుకుంటూ ఉన్నా ఆ పని ఎలా అవుతుంది? ప్రతి చోటకి సీఎం వెళ్ళలేరు కదండి. మంత్రులుగా మరి మీకెందుకు మంత్రి పదవులు ఇచ్చింది? మీరు మీ నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నది ప్రజలకు తెలిసేలాగా చేయాలి. అలా చేస్తేనే కదా ఉపయోగం ఉంటుంది. అరే ప్రభుత్వం ఈ పనులు చేస్తోందా, ఈ పనులు చేస్తోందా అని ప్రజలకు తెలుస్తుంది. అలా చేయకోకుండా, మీరు కోఆర్డినేషన్తో లేకోకుండా, అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో పట్టించుకోకుండా, అంటే చాలామంది మంత్రులు మీ సొంత పనులు చక్కబెట్టుకుంటూ ఉంటే అది మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు తీసుకొస్తుంది. దీనిపైననే అంటే మీ పనితీరు పైన డౌట్ వచ్చే కొంతమంది మంత్రుల పనితీరు పైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తన సొంత సోర్సెస్ ద్వారా నివేదిక తెప్పించుకున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇది మీకు ఒక హెచ్చరిక లాంటిది. మీ పనితీరు మార్చుకోండి, లేదంటే కనుక మిమ్మల్ని కూడా, అంటే మీ మంత్రి పదవులు ఉండకపోవచ్చు. ఇక్కడ అంటే ఇండైరెక్ట్గా అదే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక మంచి పనులతో ముందుకెళ్ళే ప్రభుత్వము మీ వల్ల, అంటే ఎవరైతే పని చేయని మంత్రులు ఉన్నారో వారి వల్ల మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే పనులు చేపట్టారు, ఇంకా చెయ్యాలి. అలాంటివి ప్రజల్లో కూడా తీసుకెళ్ళాలి. అది మంత్రులు ప్రతి ఒక్కరిపైన ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, తర్వాత ఎవరైతే ఎమ్మెల్సీలు వస్తారో అందరిపైన ఉందన్నమాట. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరైతే భాగస్వామ్యులు అయ్యారో వాళ్ళే కదండి ప్రజలకు అన్నీ చెప్పాల్సింది. సో తెలంగాణలో ఉన్న మంత్రులకు ఇది గట్టి హెచ్చరిక. ఇలాంటివి ఉండాలండి. లేకపోతే కనుక ఎవరిష్టాన్ రాజ్యం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే పని చేసేవాళ్ళు పాపం చేస్తూ ఉంటారు, పని చేయలేని వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్ గారు ఏదైతే క్లాస్ తీసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారో అది నిజంగా చాలా కరెక్ట్. పని చేయని మంత్రులకి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని మంచిగా పని చేయండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి.